హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గుండెమ్మడ వ్లాగ్స్ అండి. ఈరోజు నేను ఎందుకంటే ఇలా వీడియో చేస్తున్నానంటే నాకు మనీ పడ్డాయండి. నాకు పడి కూడా కరెక్ట్గా మహాశివరాత్రి రోజు పడ్డాయండి. ఫస్ట్ పేమెంట్ అందుకున్నాను. ఆ మనీ అందుకున్నానంటే దాని అంతటికి కారణం మీ వల్లే. మీరే సబ్స్క్రైబర్స్, నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అనమాట. నేను అసలు యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేశాను, నా జర్నీ మొత్తం ఒకసారి చెప్తాను మీకు. మళ్ళీ నాకు హెల్ప్ చేసిన మాధురి టెక్ వాళ్ళకి, ఆవిడకి థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎందుకంటే నాకు ఈ రీయూజ్డ్ కంటెంట్ వస్తే తన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారు. నాకు నా ఫ్యామిలీ సపోర్ట్, మా పిల్లల సపోర్ట్ కూడా ఉందన్నమాట దీంట్లో. మా పిల్లలకి థ్యాంక్స్ చెప్తున్నాను. చూసిన ప్రతి సబ్స్క్రైబర్స్కి, ప్రతి ఒక్క వ్యూకి, ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి, చూసిన ప్రతి ఒక్కళ్ళకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. నేను ఫస్ట్ పేమెంట్ అందుకున్నానండి. కరెక్ట్గా ఫిబ్రవరి 26న నాకు ఫస్ట్ పేమెంట్ అందింది. జనవరితో నాకు $100 కంప్లీట్ అయినాయని చెప్పని వచ్చిందనమాట. ఎన్ ట్యాబ్లో వచ్చింది. కరెక్ట్గా ఒక $2 గాను దానికి ఏదో ట్యాక్స్ కింద పోయిందండి. మిగతా అమౌంట్ ఆ రోజుకి మనకి డాలర్ ఎంత రేట్ ఉందో ఆ రేటు ప్రకారము నాకు మెయిల్లో వచ్చిందండి. కరెక్ట్గా బ్యాంక్ వర్కింగ్ డేస్ కరెక్ట్ 21వ తారీఖు నాకు మెసేజ్ వచ్చిందనమాట. మెయిల్లో మెసేజ్ వచ్చింది, మీకు బ్యాంక్ వర్కింగ్ డేస్ 4-5 డేస్లో మీకు అమౌంట్ పడిపోతుంది అని చెప్పని వచ్చిందనమాట. 21వ తారీఖు వచ్చింది. నాకు 26న పడిపోయినాయండి మనీ అమౌంట్. నాకు కరెక్ట్ $100. మీకు ఇంకా అర్థమైపోయి ఉంటుంది, నేను అమౌంట్ చెప్పక్కర్లేదు. ఎందుకంటే $100 పర్ డాలర్ ఎంతో ఆ రోజు రేటుకి అది $100 నాకు వచ్చేసినాయండి. నేను ఆ అమౌంట్తో ఏం చేస్తాను అంటే అని చాలామంది చాలా చెప్తారు. నేనైతే మాత్రం నేను కేవలం నాకు గుళ్ళకే వాడుకుంటానండి. గుళ్ళకి వెళ్తాను, నేను గుళ్ళకి వాడుకుంటాను అంతే. తిరుపతి వెళ్దాం అనుకుంటున్నాము. తిరుపతికి వెళ్ళడానికి టికెట్స్ కన్నా బుక్ చేసుకోవచ్చు కదా, వాటికి ఉపయోగిస్తాను అనమాట ఆ డబ్బులు. అది నా యూట్యూబ్ జర్నీ మీకు అందరికీ ఒకసారి చెప్దాం అనుకుంటున్నానండి. నా యూట్యూబ్ జర్నీ అసలు నేను ఎట్లా స్టార్ట్ చేశాను అంటే, కోవిడ్ టైంలో నేను ఇలా చూసేదాన్నండి. నా అన్వేషణ, పెరుగు పచ్చడి అంటే ఉంది కదా, చెర్రీ శతాక్షి, స్వాతి అగ్రికల్చర్ నాకు చాలా నచ్చేదండి. వాళ్ళిద్దరిది చాలా న్యాచురల్గా ఒక పల్లెటూరులో ఒక గుడిసెలాగా ఉండేది వాళ్ళ ఇల్లు కూడా. చాలా ఇదిగా చేసేవాళ్ళు. అవన్నీ చాలామంది వీడియోస్ అనమాట. టాప్లో ఉన్న వాళ్ళందరూ వంట, మా ఊరి వంట, కుకింగ్ ఛానల్స్ నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. మై విలేజ్ కుకింగ్ ఛానల్ అని ఉండేది కదండి, తమిళియన్స్ది. వాళ్ళకి అలాంటి ఛానల్స్ అని చూస్తూ ఉండేదాన్ని. నాకు చాలా ఇష్టం. మెయిన్ కుకింగ్ ఛానల్స్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. వాళ్ళు చేసేది అంతా అలా చూస్తున్నదాన్ని. నేను ఏంటంటే మేము ఓన్లీ వెజిటేరియన్స్, నాన్ వెజ్ తినం అనమాట. ఓన్లీ వెజిటేరియన్స్లో ఎక్కువ స్పెషల్స్ ఏమి ఉండవు కదా. మేము తినకపోయినా కానీ వాళ్ళు అసలు ఎలా చేస్తున్నారు, వాళ్ళు ఏంటి, వాళ్ళు మాట్లాడే తీరు, వాళ్ళు చెప్పే విధానము అది చూస్తూ ఉండేది అనమాట. అలా నేను కూడా ఒకటి ఆల్రెడీ అంటే ఇప్పుడు యూట్యూబ్ మనం చూడాలంటే మనకంటే ఒక మెయిల్ ఐడి అంటూ ఉండాలి కదా ఫోన్లో. ఒక మెయిల్ ఐడి, ఆ మెయిల్ ఐడి ఎలా చేయాలో కూడా నాకు తెలియదు, మా అబ్బాయే చేసేవాళ్ళు అనమాట. ఆ మెయిల్ ఐడి చేస్తే ఆ మెయిల్ ఐడికి చూసేదాన్ని అనమాట ఆ వీడియోస్. ఆ మెయిల్ ఐడికి చూస్తూ నేనేం చేసేదాన్ని, నేను కొన్ని దేవుడు గ్రూప్స్లో ఉన్నానండి. చిన్నజీయర్ స్వామీజీ వారి గ్రూప్లో. దాంట్లో టెంపుల్ వీడియోస్ వస్తాయి కదండి, హారతి ఇచ్చేవి, అవి ఇవి 1 minute 2 minutes అలా ఉండేవి. అవి షేర్ చేశానండి. షేర్ చేసేస్తే నాకు అర్థమయ్యేది కాదు కింద అది అసలు. అంటే నేను ఏ టెక్ ఛానల్ అప్పటికి అసలు నేను ఏది చూడలేదు, ఏది చూడకుండా ఓన్లీ షేర్ చేశాను అనమాట. కనీసం ఫోను కూడా, నా నెంబర్ కూడా ఇది కూడా చేయలేదు, వెరిఫై కూడా చేయకుండా, అసలు ఏం చేయకుండా ఓన్లీ షేర్ చేస్తేనే దాంట్లో కింద కాపీరైట్ క్లెయిమ్, కాపీరైట్ అలాంటివి వచ్చేవన్నమాట. రెడ్ కలర్ సింబల్స్ అవి పడుతుంటే ఏంటా అనుకున్నాను, కానీ అసలు ఏమర్థం కాదు. తర్వాత ఆ వీడియోస్ ఎగిరిపోయాయి. అట్లా అవుతూ ఉండేవి. ఇంకా తర్వాత నేను సాయి కృష్ణ ఛానల్, మధురాక్ ఛానల్ ఫస్ట్ చూశానండి. ఫస్ట్ చూడటము అంటే నాకు అప్పటికి మాధురి టెక్ వాళ్ళు అసలు నాకు తెలియదండి. తను పెట్టారు, తన ఛానల్ ఉందని నాకు అసలు తెలియదు. అప్పుడు ఫస్ట్లో వాళ్ళిద్దరు ఛానల్స్ చూశాను అనమాట. వాళ్ళిద్దరు ఛానల్స్ చూసి ఎలా పెట్టాలి యూట్యూబ్ ఛానల్ అవన్నీ చూసి నేను కూడా సేమ్ అదంతా వాళ్ళు చెప్పినట్టు సేమ్ ఫాలో అయ్యి పెట్టానమాట. ఛానల్ స్టార్ట్ చేశాను. ఫోన్ వెరిఫికేషను, కొత్త మెయిల్ ఐడి బిగిన్ చేశాను. అంతకుముందు మెయిల్ ఐడీస్ కాకుండా కొత్త మెయిల్ ఐడి నేనే క్రియేట్ చేసుకొని, నా నెంబర్, నా ఫోన్ నేనే వెరిఫికేషన్ చేసుకొని అన్నీ చేసుకొని పెట్టానమాట. పెట్టేసి ఫస్ట్ సినీ సెలబ్రిటీస్ది పెట్టానండి. ఫస్ట్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ మహానటి సావిత్రి గారిది పెట్టానండి. తర్వాత ఏమో భానుమతమ్మ గారిది పెట్టానండి. జమున గారిది పెట్టాను. భానుమతమ్మ గారిది అయితే అసలు పెట్టంగానే 3K వ్యూస్కి వెళ్ళిపోయిందండి.
అసలు ముందు నేను అసలు సబ్స్క్రైబర్స్ గురించి కూడా చెప్తానండి. సబ్స్క్రైబర్స్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ వెంటనే మన ఛానల్ క్లిక్ అవ్వదు కదండి, కనీసం 100 సబ్స్క్రైబర్స్ అన్న అవ్వాలి. ఇది మాత్రం అందరికీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళు ఈ పని చేస్తారు నాకు తెలిసినంత వరకు. నేను అలానే చేశాను అనమాట. కనీసం 100 సబ్స్క్రైబర్స్ వరకు ఉంటే కానీ మన ఛానల్ అసలు కనిపించదు అనమాట. నలుగురికి తెలియాలంటే మన 1-2 సబ్స్క్రైబర్స్ వల్ల అవ్వదు కదా. నేనేంటంటే మేము అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం విజయవాడలో. నా అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ మళ్ళీ నేను పార్క్కి వెళ్ళేదాన్ని. పార్క్ ఫ్రెండ్స్ అలాగా నా కొలీగ్స్ వాళ్ళందరికీ చెప్పి 100 సబ్స్క్రైబర్స్ అయ్యిందనమాట. ఆటోమేటిక్గా 100 సబ్స్క్రైబర్స్ అవ్వగానే నా ఛానల్ కొంచెం అందరికి కనిపించడం స్టార్ట్ అయిందనమాట. సినీ సెలబ్రిటీస్ అవ్వగానే చాలా వ్యూస్ వచ్చేసేవాడిని వరుసగా. సూపర్ స్టార్ కృష్ణ గారు, ఎస్వి రంగారావు గారు, శోభన్ బాబు గారు, అలా విజయ నిర్మల గారు, ఇట్లా వీడియోస్ పెట్టేశాను వరుసగా. వెంటనే నేను కరెక్ట్గా స్టార్ట్ చేసింది 2022 అక్టోబర్ 25న స్టార్ట్ చేశానండి నా ఛానల్. స్టార్ట్ చేశాను. జనవరి 1 కల్లా నాకు 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ టైం కూడా వచ్చేసింది అనమాట. కరెక్ట్గా 2023 జనవరి 1 కల్లా నాది 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయారు, 4000 వాచ్ టైం అయిపోయింది. మీరు మానిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చని వచ్చిందండి. నేను ఇంకా అసలు ఆగలేదనమాట. వెంటనే దానికి అప్లై చేస్తుంటే ఎన్నిసార్లు అప్లై చేసినా సరే మీకు యాడ్సెన్స్ అకౌంట్ అది అవ్వట్లేదు అని వస్తుంది అన్నమాట. యాడ్సెన్స్ అకౌంట్ లేదు అని చెప్పని వస్తుంది. నాకు ఆ యాడ్సెన్స్ అకౌంట్ అంటే కూడా ఏంటో తెలియదు. మా పిల్లలిద్దరిని వెళ్ళి అడిగాను అనమాట. అడిగితే వాళ్ళకి అసలు ఫస్ట్ నుంచి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడం ఇష్టం లేదండి. ఫస్ట్ ఒకటే చెప్పారు, మాకు అస్సలు ఇష్టం లేదు. పోనీ నువ్వు పెట్టుకుంటున్నావు అంటే నువ్వు కనిపించకుండా చేసుకో, నువ్వు అస్సలు స్క్రీన్ మీద కనిపించడానికి వీల్లేదు, మాకు ఇష్టం లేదు అని చెప్పారనమాట. స్క్రీన్ మీద ఇంకా అప్పుడు నాకు ఫొటోస్ వెనకాల వాయిస్ ఓవర్ ఇవ్వటమే కదా, నేను కనిపించను కదా అని అనుకొని స్టార్ట్ చేశాను అనమాట. మా పిల్లలిద్దరిని అడిగాను. వాళ్ళిద్దరేమో అస్సలు ఇంట్రెస్ట్ చూపించలేదు. మాకు అసలు ఇష్టం లేదు, నువ్వు చేయటం వదిలేసాయి అది ఇది అని చెప్పని అన్నారు. అవ్వట్లేదు కదా వదిలేసాయి అది ఇది అన్నారు. సరే నాకు ఇంకేం చేయాలో అర్థం కాలేదు. జనవరి 1 అయినా కానీ వెళ్ళిపోయాను అనమాట. అక్కడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకి వెళ్ళిపోతే అక్కడ టెక్ వాళ్ళు ఎవరో ఒకళ్ళు కనిపిస్తారు విజయవాడలో. అక్కడ మొత్తం సెల్ ఫోన్ షాప్స్ ఉంటాయండి, మొత్తం టెక్ సంబంధించినవి ఉంటాయి అక్కడంతా. అక్కడే నేను ఫోన్ సంబంధించి నాకు యూట్యూబ్కి సంబంధించిన మైక్ ఒకటి కొనుక్కున్నాను, ట్రైపాడ్ ఒకటి కొనుక్కున్నాను, అవన్నీ కొనుక్కున్నాను అనమాట. వెళ్ళాను. అక్కడికి వెళ్తే ఒక అబ్బాయి అన్నాడు, నేను చేసి పెడతాను మేడం, ఒక 500 ఇవ్వండి, నేను అన్నీ మొత్తం మీరే చేసుకున్నారు కదా, ఓన్లీ మానిటైజేషనే కదా, అది నేను చేసి పెడతాను, 500 ఇవ్వండి అన్నాడు. సరే బాబు అని చెప్పాను. చెప్తే ఇంకా అతను ఎంతసేపు నా కొత్త మెయిల్ ఐడికి ఎన్నిసార్లు కొడుతున్నా మీకు ఆల్రెడీ యాడ్సెన్స్ అకౌంట్ ఉంది, ఇది అవ్వట్లేదు. ఎన్నిసార్లు దీన్ని ఇప్పుడున్న మెయిల్ ఐడి ఎన్నిసార్లు యాడ్సెన్స్ చేస్తున్నా సరే అవ్వట్లేదు అనమాట. ఎన్నిసార్లు చేస్తున్నా సరే రిజెక్ట్ అయిపోతుంటే ఇంకా అతను అన్నాడు, ఒకవేళ మేడం మీరు సినీ సెలబ్రిటీస్ వీడియోస్ పెట్టారు కదా, అందుకని అవ్వట్లేదేమో, మీరు ఇది కాకుండా వేరే తీసుకోండి కంటెంట్, ఈ కంటెంట్ వదిలేసేయండి, మీరు వేరే కంటెంట్ స్టార్ట్ చేసేయండి అని చెప్పాడు. నాకు అసలు ఈ విషయం చెప్పలేదండి. ఏదంటే వాచ్ టైం తగ్గిపోతుంది, వీడియోస్ డిలీట్ చేస్తా అన్న విషయం నాకు తెలియదు అనమాట. అతను ఆ విషయం చెప్పలేదు నాకు. వేరే కంటెంట్ స్టార్ట్ చేయండి మేడం, నేను మళ్ళీ లేదంటే నేను మీకు మొత్తం క్రియేట్ చేసి ఇస్తాను, కొత్తగా ఛానల్ మొత్తం అన్ని ఫస్ట్ నుంచి మెయిల్ ఐడి దగ్గర నుంచి మొత్తం వెనకాల బ్యాక్గ్రౌండ్ మొత్తం ఫొటోస్ అన్నీ మొత్తం నేను పెట్టిస్తాను అని చెప్పాడు. నాకేమో ఇష్టం లేదు, ఆల్రెడీ 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు కదండి ఈ మెయిల్ ఐడి మీద, నాకు ఇంట్రెస్ట్ లేదనమాట. సరే బాబు నేను ట్రై చేస్తాను, నేను ఇంటికి వెళ్ళి వేరే కంటెంట్ ఏదైనా ట్రై చేస్తానని చెప్పని ఉన్న వీడియోస్, నేను పెట్టిన వీడియోస్ అన్నీ అనవసరంగా డిలీట్ చేశానండి. అందుకని మీరు ఎవరైనా సరైన టెక్ వాళ్ళని కలవండి. అనవసరంగా డిలీట్ చేశాను అనమాట. మంచి వీడియోస్ అసలు చాలా బాగా చేశాను అనమాట. అసలు ఎంత బాగా పోయినాయంటే, ఎంత వ్యూస్ అంటే అసలు లక్షల్లో కూడా వెళ్ళినాయి కొన్ని వ్యూస్. అంటే నేను 2-3 మినిట్సే పెట్టేసేదాన్ని, 2-3 మినిట్స్కే చాలా వ్యూస్. కేవలం వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ పెట్టేసేసి వాళ్ళని పెట్టి వెనకాల నుంచి బ్యాక్గ్రౌండ్లో నేను వాయిస్ ఓవర్ ఇచ్చానండి అంతే. 2-3 మినిట్స్ అయ్యేసరికి జనాలు ఏంటంటే ఎక్కువ టైం కాదు కదా, 2-3 మినిట్స్లో కేవలం వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళు ఎప్పుడు పుట్టారు, ఎలాగా ఇదయ్యారు అది చెప్పేసి వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు, ఫస్ట్ వాళ్ళకి నటించిన సినిమా, లాస్ట్ సినిమా, ఇలా చెప్పేసి కేవలం 2-3 మినిట్స్ కంటే ఎక్కువ పెట్టేదాన్ని కాదు. అందుకని ఏంటంటే వ్యూస్ బాగా వచ్చేసేవి, చాలా తొందరగా వాచ్ టైం వచ్చేసింది అనమాట. ఒకటైతే అసలు లక్షల్లో వెళ్ళిపోయిందండి వ్యూస్ అయితే. ఇక భానుమతమ్మ గారిది అయితే అసలు చెప్పలేదు, 3 లక్షల వ్యూస్ వెళ్ళిపోయింది భానుమతమ్మ గారిది అయితే. ఇంకా అలాంటి వీడియోస్ని మొత్తం అన్నీ డిలీట్ చేసేసానండి.
డిలీట్ చేసి మళ్ళీ నేను ఏం చేశాను అంటే కుకింగ్ ఛానల్, నాకు కుకింగ్ ఇష్టం కదా అని చెప్పని కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అంటే నాకు అప్పటికి ఇంట్లో మాకు వంట అమ్మాయి ఉందనమాట. ఇంకా తను చేస్తుంటే నేను సైడ్ నుంచి నేను వీడియో తీసేదాన్ని అనమాట. ఫోన్తో వీడియో తీసేసి అవి పెట్టేదాన్ని, ఇద్దరం కలిసి మాట్లాడుకుంటూ పెట్టేదాన్ని అనమాట. ఎంత చేసినా 3 నెలలు చేశానండి అట్లాగా వీడియోస్. దాంట్లో నాకు 100 వ్యూస్ వస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయేదాన్ని. 100 అమ్మ నా వీడియో 100 మంది చూశారు వంట వీడియో అన్నట్టుగా. ఒకసారి నేను చేసేదాన్ని, ఒకసారి తను చేసినప్పుడు తను ఒకటే ఐటమ్ చేస్తే మళ్ళీ నేను ఇంకో ఐటమ్ కుదరదు కదండి. అలా నేను చేసి మళ్ళీ సపరేట్గా పెట్టేదాన్ని అనమాట వీడియో. అలా 100 వ్యూస్ వస్తేనే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయేదాన్ని. ఎంతసేపు వాచ్ టైం పెరగట్లేదు, నాకు ఇంకా చిరాకు వచ్చేసిందండి. సబ్స్క్రైబర్స్ ఏమో 1000 మంది నుంచి 1200 మంది అయ్యారనమాట ఆ 3 నెలలకు గాను. కుకింగ్ వీడియోసే కదండి పెట్టింది, పెద్దగా వ్యూస్ కూడా రాలేదు, వాచ్ టైం కూడా పెద్దగా ఏం రాలేదనమాట. ఎంత 1200 గంటలు ఏమో వచ్చిందండి అంతే వాచ్ టైం అప్పటికి. ఇంకా నాకు నేను కష్టపడలేను, నా వల్ల కాదు, నాకు ఇంకా అయిపోయింది నా పని. యూట్యూబ్ చాలా కష్టం. ఇంకా అప్పటి నుంచి అప్పుడు బిగిన్ చేశానండి. యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళ వీడియోస్ అయినా చూడటం బిగిన్ చేశాను. చూసి అమ్మో వీళ్ళందరూ చాలా కష్టపడుతున్నారు, చాలా కష్టం అంటున్నారు, మన వల్ల కాదు ఇంకా చేయలేనని చెప్పని నేను ఇంకా మళ్ళీ ఒక 2-3 వీడియోస్ మళ్ళీ నాకు ఎందుకో ఇంట్రెస్ట్ అనిపించి సావిత్రమ్మ గారిది, భానుమతమ్మ గారిది, ఎస్ రంగారావు గారిది, ఋషేంద్రమణి గారిది ఇలా పెట్టేసేసి కొంతమంది పెట్టానండి. పెట్టేసేసి ఇంకా నేను ఇంకా వదిలేసాను అనమాట. ఇంకా నా వల్ల కాదులే అన్నట్టుగా వదిలేసి దాదాపు 2 నెలలు ఇంకా మళ్ళీ దాని జోలికి పోలేదండి. కనీసం వైటీ స్టూడియోలో కూడా అసలు ఛానల్ ఎలా ఉంది ఏంటని కూడా చూడలే. ఇంకా వదిలేసాను అని మా పిల్లలకు కూడా చెప్పేశాను, నా వల్ల కాదులే ఇంకా చాలా కష్టంలా ఉంది అది అని చెప్పని వదిలేసాను అనమాట. వదిలేసి 2 నెలల తర్వాత నాకేమో మెయిల్లో మెసేజ్లు వస్తున్నాయి అన్నమాట. మీరు ఇలా ఛానల్లో కనీసం ఒక్క వీడియో కనీసం షార్ట్ కూడా పోస్ట్ చేయలేదండి, మీరు ఇలా పెట్టకపోతే ఛానల్ క్లోజ్ అయ్యేది, ఆ మెయిల్ ఐడి ఛానల్ క్లోజ్ అయిపోతుంది, ఏదో ఒకటి వీడియోస్ పెడుతూ ఉండాలి, 3 months పెట్టకపోతే క్లోజ్ అయిపోతుంది అని వస్తుంది అనమాట మెసేజ్. సరే అని చెప్పని ఒకసారి వైటీ స్టూడియో ఓపెన్ చేసి చూసేసరికి షాక్ తిన్నానండి. ఒక్కసారి 3500 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నేను అసలు షాక్ తిన్నా. నా వ్యూస్ కూడా చాలా పెట్టిన ఆ వీడియోస్ కూడా వ్యూస్ చాలా ఉన్నాయన్నమాట. ఉండేసరికి నాకు ఇంకా మళ్ళీ ఇంట్రెస్ట్ కలిగిందనమాట. మళ్ళీ కంటిన్యూగా రన్ చేస్తూ వస్తున్నాను అనమాట. కాకపోతే లాంగ్ వీడియోస్లో నేను ఎప్పుడు నా సొంత కంటెంటే పెట్టానండి. షార్ట్స్లో మాత్రం నాకు అసలు ఇంకా ఇలా కాపీరైట్ క్లెయిమ్, కాపీరైట్ ఇవన్నీ కూడా నాకు సరిగా చూసేదాన్ని, కానీ ఛానల్స్లో ఏంటి నాకు అసలు అర్థమయ్యేది కాదు, ఎందుకు వస్తాయి అవి అది అని చెప్పని కూడా అర్థం కాలేదు. కానీ నేను కేవలం బీఎస్సీ నేనండి చదివింది నేను. ఇంకా బీజెడ్సీ, అది కూడా మ్యాథ్స్ కూడా కాదు, బీజెడ్సీ చదివాను అనమాట. కాకపోతే కంప్యూటర్స్ కోర్స్ చేశాను, పీజీడీసీఏ ఒకటి చేశాను. కాబట్టి కొంచెం నాలెడ్జ్ వచ్చింది. నేను ఈ యూట్యూబ్ అంతా మొత్తం నేనే అండి. అసలు అది టెక్ ఛానల్స్ చూసేదాన్ని, మాధురి గారిది. ఇంకా తర్వాత మాధురి గారు చూసినప్పటి నుంచి ఇంకా మాధురి గారు నాకు చాలా ఈజీగా అనిపించేది. ఆవిడ చెప్పడం, ఆవిడ స్లోగా చెప్పడం, ఆవిడ నిదానంగా చెప్పడం, ఆవిడ చూసినప్పటి నుంచి నాకు చాలా నచ్చింది అనమాట. ఆవిడది ఎదురుగా ఇంకో ఫోన్లో అది పెట్టుకునేదాన్ని ఆవిడది. అది చూసి దాన్ని తగ్గట్టుగా నేను అన్నీ నేనే చేసుకున్నాను అనమాట. నా బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయటము, ఇది అన్నీ మొత్తం యాడ్సెన్స్ అకౌంట్ అవన్నీ ఏంటని చెక్ చేసుకోవడం, అవన్నీ మొత్తం ఆవిడది ఇంకో ఫోన్లో నాది పెట్టుకొని చూసుకునేది అనమాట. మళ్ళీ స్టార్ట్ చేసిన తర్వాత మేము హైదరాబాద్ వచ్చేసాం అనమాట. ఇక్కడ మా కమ్యూనిటీలో దుర్గమ్మ వారిని పెట్టి 10 రోజులు నవరాత్రులు పూజలు చేస్తుంటే అవి మొత్తం రోజు 40 నిమిషాలు షూట్ చేసి అవి పెట్టేదాన్ని అనమాట. పెడుతూ ఉంటే 4000 వాచ్ అవర్ టైం వచ్చేసిందండి. మళ్ళీ వచ్చేసరికి కరెక్ట్గా విజయదశమి రోజేనండి. విజయదశమి రోజే నాకు వెనకాల ఎన్న ట్యాబ్లో అమ్మవారి దగ్గర కూర్చున్నాను. విజయదశమి రోజు కూర్చొని ఎన్న ట్యాబ్ ఓపెన్ చేస్తే అక్కడ మెయిల్ వచ్చిందనమాట. దాంట్లో మీది మానిటైజేషన్కి అప్లై చేయండి, మీకు ఆల్రెడీ ఒకటి ఉంది యాడ్సెన్స్ అకౌంట్, అది ఒకసారి చూసి అది యాడ్ చేయండి అని చెప్పన్నట్టు వచ్చిందనమాట. యాడ్సెన్స్ అకౌంట్ నాకు ఆల్రెడీ ఉందా అని చెప్పండి. అంటే తర్వాత 2-3 మా పిల్లలు చిన్నపిల్లలు కదండి, వాళ్ళకి స్కూల్ కాలేజీలకు అలవాటు అయితే కావాల్సిన మెయిల్ ఐడీస్ నా ఫోన్ నెంబర్ మీద చేసుకునేవాళ్ళు. నేను ఆ మెయిల్ ఐడీస్ ఆ అబ్బాయికి ఇచ్చాను, కానీ ఇది 10 ఏళ్ల కిందట మెయిల్ ఐడి అండి నాది. ఫస్ట్లో ఫోన్ కొన్న కొత్తలో ఫస్ట్ మెయిల్ ఐడికి యాడ్సెన్స్ అకౌంట్ ఉందండి. అది అసలు నాకు అర్థమే కాలేదు, అది నాకు తెలియదు అనమాట. ఆ తర్వాత దాదాపు 4-5 మెయిల్ ఐడీస్ మా పిల్లలు వాళ్ళ కాలేజీకి ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు వాళ్ళకి ఇవ్వాలి కదండి, కొన్ని మెయిల్ ఐడీస్ అవసరం అవుతుంది కదా, దానికి నా ఫోన్ నెంబర్ మీద వాళ్ళు క్రియేట్ చేస్తున్నాను. నేను ఈ మెయిల్ ఐడీస్ కొత్తగానే చెక్ చేస్తున్నాను, కానీ పాత 10 ఏళ్ల కిందట మెయిల్ ఐడికి యాడ్సెన్స్ అకౌంట్ ఉందని అది నాకు అసలు అర్థమే కాలేదు. తర్వాత నేను ఇంకా అక్కడ కూర్చున్నప్పుడు ఒకసారి ఇవన్నీ యాడ్ చేస్తుంటే అవ్వట్లేదు.
ఒకసారి పాతది ఉంది కదా, ఆ పాత మెయిల్ ఒక పాత ఫోన్ చూస్తుంటే ఆ పాత ఫోన్లో ఆ మెయిల్ ఐడి కనిపించిందండి. పాత మెయిల్ ఐడి, దాని మీద ఫోన్ నెంబర్స్ కనిపించేసరికి నేను అది నొక్కగానే మానిటైజేషన్ అయిపోయిందండి. అసలు ఎంత హ్యాపీ అనిపించిందంటే, అదంతా కూడా కేవలం అమ్మవారి ముందుకు కూర్చొని ఉన్న గంటన్నర సేపులోనే ఇవన్నీ చేశాను అనమాట. ఇంకా పూజదేమో చక్కగా ట్రైపాడ్ పెట్టేసి ట్రైపాడ్కి ఫోన్ పెట్టేశానండి కెమెరా. నా దగ్గర ఇంకో ఫోన్ ఉంది కదా, ఆ ఫోన్లో ట్రై చేశాను అనమాట. చేస్తే అక్కడ అమ్మవారి ముందే అయిపోయింది, మానిటైజేషన్ అయిపోయింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. తర్వాత మళ్ళీ ఇంకా వరుసగా పెట్టుకుంటా వస్తున్నానండి. మళ్ళీ పెట్టుకుంటా వస్తే చక్కగా 3 months దాకా నాకు మళ్ళీ అమౌంట్ పడుతూనే ఉంది. కాకపోతే వాయిస్ ఓవర్ ఛానల్స్ కదండి, నాకు అసలు అది తెలియదు. వాయిస్ ఓవర్ ఇలా మనకు కనిపించకుండా చేస్తే చాలా తక్కువ అమౌంట్ వస్తుంది, ఫొటోస్ పెట్టారన్న విషయం నాకు తెలియదు. కేవలం నెలకి $10, 10, 11 మ్యాక్సిమం నేను అందుకున్న నెలకి $16 అందుకున్నానండి అంతే. ఎప్పుడు 10 నుంచి 16 వరకే అలా బిగిన్ అయిందనమాట. అలా ఒక 3 months పడ్డాయండి. 3 months పడిన తర్వాత నేనేం చేశాను అంటే, అయోధ్య రామాలయం, రాముల వారిది ఉంది కదండి అయోధ్య, ఓపెనింగ్ టైంలో మనకు చాలా వాట్సాప్లో చాలా వచ్చేసాయి అన్నమాట వీడియోస్. స్వామివారికి మన అందరికి అక్షంతలు పంచటము, మళ్ళేమో ధ్వజస్తంభం తీసుకెళ్ళటము, రాముల వారి విగ్రహం తయారు చేసిన అతని వీడియో అవన్నీ వచ్చేసరికి అవన్నీ నేను మళ్ళీ బాగున్నాయి కదండి, అవన్నీ కేవలం షార్ట్స్లోనే పెట్టేసరికి అయోధ్య రాముల వారి పెట్టంగా నాకు రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చిందండి. రీయూజ్డ్ కంటెంట్ వచ్చేసరికి అప్పటికి కొన్ని వీడియోస్ నేను చూసుకోకుండా ఒక వీడియో డిలీట్ చేశాను. దానికి మళ్ళీ 30 days దాకా ఆగాల్సి వచ్చి మళ్ళీ 30 days తర్వాత నేనే సొంతంగా కొంతమంది వీడియోస్ చూసి నేనే సొంతంగా కంటెంట్ నేనే మాట్లాడేసి నేనే క్రియేట్ చేసి మళ్ళీ పెడితే మళ్ళీ 90 days వెళ్ళిపోయింది. 90 days దాకా ఇంకా ఏ వీడియో పెట్టలేదు. ఈలోపు చూడండి నాకేమైందంటే, మేము గుంటూరు కారం సినిమాకి వెళ్ళాం. మేము మహేష్ బాబు ఫ్యాన్స్ అనమాట. ఫుల్ ఏంటంటే నేను అనుకున్నాను కదా, మామూలుగా చిన్న బిట్ యూట్యూబ్ షార్ట్స్లో ఏముంది 30 seconds అలా పెడితే ఏం అవ్వదులే అన్నట్టు ఉద్దేశంతో వెళ్ళినప్పుడు మహేష్ బాబుది డ్యాన్స్ స్టెప్ చాలా బాగుందని ఎంట్రన్స్ ఒకటిను డ్యాన్స్ స్టెప్ ఒకటి నేను ఫోన్తో రికార్డ్ చేసి అవి షార్ట్స్లో పెట్టేసరికి 2 strikes పడ్డాయండి, కాపరేట్ స్ట్రైక్. ఇంకో స్ట్రైక్ పడితే ఛానల్ ఎగిరిపోతుందని వచ్చింది. వామ్మో ఇంక ఇదైతే ఇది 2 ప్రాబ్లంగానే ఉంది అని చెప్పని నేను ఇంకా వదిలిపారేసానండి. మళ్ళీ దాదాపు 4 నెలలు వదిలేస్తాను, 4-5 నెలలు. కాకపోతే ఏంటంటే షార్ట్స్ మాత్రం పెట్టేదాన్ని ఏదో ఒకటి ఇట్లా. మళ్ళీ అంటే అంతకుముందు నాకు మెయిల్ ఐడి వచ్చింది కదండి, 3 months ఏం పెట్టకపోతే ఛానల్ బ్లాక్ అయిపోతుందని. అందుకని షార్ట్స్ మాత్రం అప్పుడప్పుడు పోస్ట్ చేసేదాన్ని 3-4 రోజులకి ఒకటి. ఇది మాత్రం ఇంక అసలు వీడియోస్ పెట్టడం మాత్రం మానేశానండి. ఏవి కంటెంట్ వేరే వాళ్ళ కంటెంట్ కానీ ఏం పెట్టకుండా ఒట్టి షార్ట్స్ వరకు పెట్టేసి వదిలేసేసి ఇంకా అసలు ఇంకా నా వల్ల కాదు రీయూజ్డ్ కంటెంట్ ఇంకా కష్టం అని చెప్పని అనుకున్న తర్వాత నాకు మాధురి టెక్ వాళ్ళు ఆవిడ పెట్టారు ఒక వీడియో పెట్టి, ఎవరికైనా రీయూజ్డ్ కంటెంట్ అని వస్తే కనుక నన్ను మీట్ అవ్వండి, ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ పెడితే నేను చూస్తాను, అయ్యేటట్టు ఉంటే కనుక ట్రై చేస్తాను అని చెప్పారనమాట. చెప్తాను సరే అని చెప్పని నేను ఇన్స్టాలో ఆవిడకి మెసేజ్ పెట్టానండి. పెట్టంగానే వెంటనే రిప్లై ఇచ్చారండి. రిప్లై ఇచ్చి నా మెయిల్ ఐడి అదే నా ఛానల్ ఒకసారి లింక్ పెట్టమన్నారు. ఛానల్ లింక్ పెడితే ఆవిడ చూసి మొత్తం అంతా రీయూజ్డ్ కంటెంట్ అండి మీరు పెట్టిన షార్ట్స్లో. నేను దాదాపు 2100 వీడియోస్ పెట్టానండి. ఆవిడ ప్రతిదీ చెక్ చేశారనమాట. చెక్ చేసి నాకేమో డిలీట్ చేయబుద్ధి కాదు, ఆవిడేమో డిలీట్ చేసేయాలి మొత్తం ఏ వీడియో డిలీట్ చేయాలని చక్కగా ఆవిడ ప్రతి వీడియో దాంట్లోనే నాకు ఇన్స్టాలోనే పెట్టేవాళ్ళు అన్నమాట. ఈ వీడియో డిలీట్ చేయండి, ఈ వీడియో డిలీట్ చేయండి, ఈ వీడియో డిలీట్ చేయండి, మీ కానీ వీడియోస్ అన్నీ డిలీట్ చేయాలి. ఆవిడకు అన్ని వీడియోస్ చూడాలంటే చాలా ఇదైపోయింది అన్నమాట. తెలిసిపోయింది ఆవిడకి నా ఛానల్ చూసేసరికి షార్ట్స్ అన్ని నా వీడియోస్ నా పర్సనల్ కాదు, వేరే వాళ్ళవి. అదే చిన్నజీర స్వామిజీ టెంపుల్ ఈ హారతులు ఇవి ఉన్నాయి ఎక్కువ, అవన్నీ మొత్తం మీ కాని వీడియోస్ అన్నీ మొత్తం డిలీట్ చేసేయండి అని చెప్పారన్నారు. డిలీట్ చేసామంటే ఇంకా వరుసగా మొత్తం షార్ట్స్ మొత్తం డిలీట్ చేస్తే మొత్తం 2100 వీడియోస్లో 1700 వీడియోస్ డిలీట్ అయిపోయినాయండి. చూడండి మొత్తం 1700 వీడియోస్ పోతే దాంట్లో కేవలం 400 వీడియోస్ మాత్రమే ఉన్నాయి. 400 వీడియోస్లో కూడా 300 వీడియోస్ లాంగ్ వీడియోస్ అండి. అవి మాత్రం నేను చేసినవి మొత్తం ఫొటోస్ పెట్టి నేను చేసినవి. లాంగ్ వీడియోస్లో మాత్రం ఏమి లేవు, అన్నీ షార్ట్స్ అనమాట.
షార్ట్స్లో ఒక 100 వీడియోస్ మాత్రం సినీ సెలబ్రిటీస్ది ఫ్యామిలీ అని చెప్పని ఫొటోస్ పెట్టి చేశాను. అవి ఒకటి 100 ఉన్నాయి. మిగతా అన్నీ మొత్తం పోతే మొత్తం 400 వీడియోస్ మిగిలినాయండి. ఇంకా అప్పుడు వాచ్ టైం కూడా లాంగ్ వీడియోస్ వల్ల ప్రాబ్లం రాలేదు కాబట్టి, షార్ట్స్ వల్లే కాబట్టి లాంగ్ వీడియోస్లో కూడా కొంచెం 1-2 తీసేయమన్నారు ఆవిడ. ఎందుకంటే అవి కొంచెం నాది అంటే నేనేం చేశాను, ఒకటి వాయిస్ కొంచెం మార్చి కూడా పెట్టచ్చామా అని చెప్పి 2-3 వీడియోస్ పెట్టాను అనమాట. నా వాయిస్ని నేను ఇప్పుడు ఫస్ట్ అండి ఫిల్మోరా యాప్ వాడాను. ఆ తర్వాత నాకు ఒక పాప చెప్పింది గుంటూరులో, మా రిలేటివ్స్ అమ్మాయి. ఆ అమ్మాయి చెప్తే ఇన్షాట్ యాప్ తను చెప్పింది. ఇన్షాట్ యాప్ మీద తను ఒకసారి చేసి ఇచ్చింది. ఆ తర్వాత నేనే నేర్చుకున్నాను అండి ఇన్షాట్ యాప్ ఎట్లా యూజ్ చేయాలి, ఎలా ఎడిట్ చేయాలి, ఎట్లా కట్ చేయాలి, ఎట్లా వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి, అంతా మొత్తం ఎడిటింగ్ అంతా నేనే నేర్చుకున్నాను అనమాట. తను ఒకటి ఇన్షాట్ యాప్ ఒకటి చూపించింది అంతే. ఇది తేలిగ్గా ఉంటుందా అంటే చూడండి ఇది అని చెప్పింది అనమాట. ఆ అమ్మాయికి కూడా థ్యాంక్స్ అండి. తను గుంటూరులో ఉంటుంది, ఇంజనీరింగ్ చదివిందనమాట. అయితే తను చెప్తే ఇంకా నేనే ఇంకా ఛానల్ నాకు అలవాటు అయిపోయింది. కైన్ మాస్టర్ నేను ఎన్నిసార్లు చూస్తున్నా, అందరూ కైన్ మాస్టర్ మీద చేస్తాను, ఎన్నిసార్లు చూస్తున్నా నాకు అర్థం కాలేదండి. చాలా కన్ఫ్యూజన్గా అనిపించింది. నాకు ఇన్స్టాట్ యాప్ చాలా ఈజీగా ఉంటుందండి, చాలా తేలిగ్గా ఉంటుంది. చదువుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట. అంతకుముందు నేను ఫిల్మోరా చేసేదాన్ని, తర్వాత ఇన్స్టాట్ అలవాటు అనమాట. నేను ఇన్స్టాట్ యాప్లో బిగిన్ చేశాను అనమాట, వీడియోస్ బిగిన్ చేశాను, స్టార్ట్ చేశాను అనమాట. స్టార్ట్ చేసేసి మళ్ళీ ఇంకా మానిటైజేషన్ ఆవిడ చెప్పారు, రీయూజర్ కంటెంట్ ఇట్లా మొత్తం డిలీట్ చేయమంటే మొత్తం డిలీట్ చేసేసాను. ఇంకా వాచ్ టైం అండి కేవలం 300 గంటలు తగ్గినాయండి. ఆ 300 గంటల కోసం నాకు 20 రోజులు పెట్టిందండి. మళ్ళీ వీడియోస్ పెడితే 20 రోజులకు కానీ ఆ 300 గంటలు కంప్లీట్ అవ్వలేదు. కంప్లీట్ అయిందని మీరు కంప్లీట్ అయినప్పుడు చెప్పండి అని చెప్పారనమాట మాధురి గారు. చెప్పమని చెప్తే నేను కంప్లీట్ అయిందండి అని చెప్పి ఫోన్ చేస్తే మళ్ళీ మెసేజ్ పెడితే ఇంకా మళ్ళీ ఆవిడ ఎలా చేయాలి అది మొత్తం 5 స్టెప్స్ అండి. ఒక స్టెప్ నేను మనకు తెలియదండి. కంపల్సరీ మీరు టెక్ ఛానల్ రీజర్ కంటెంట్ వస్తే మాత్రం టెక్ ఛానల్ వాళ్ళని సరైన వాళ్ళని కలవండి. వాళ్ళు చెప్పేది మీకు అర్థం కాదు. దాంట్లో మనకు ఆల్రెడీ ఇస్తారు, దాంట్లో మనకి ఎన్ని ట్యాబ్లు మనం ఎలా చేయాలని ఉంటుంది. నిజంగానే ఆవిడ చెప్పిన తర్వాత నేను చేసిన తర్వాత నేను చూశాను అసలు అనమాట. ఒకసారి చదివి చూశాను అసలు ఎట్లా చేయాలంటే నిజంగా ఆవిడ చెప్పిన విధంగా అన్ని మొత్తం స్టెప్ బై స్టెప్ అన్నీ వాళ్ళు మనకి యూట్యూబ్ వాళ్ళే ఇచ్చారనమాట. అన్ని దాంట్లో ఇచ్చారు మన సేమ్ అదే. కాకపోతే మనకి తెలియదు, చేత కదనమాట, మనకు అర్థం కాదు. కరెక్ట్గా ఎట్లా చేయాలి అని చెప్పి 5 స్టెప్స్ అండి. మొత్తం 5 స్టెప్స్ అసలు మనం ఎలా పెడుతున్నాం వీడియో అవన్నీ రికార్డ్ చేసి ఇంకో ఫోన్తో రికార్డ్ చేసి మస్తుగా పెట్టాలన్నమాట. మనం మళ్ళీ ఆడ కొంచెం సబ్జెక్ట్ కూడా ఇచ్చారనమాట. ఆ సబ్జెక్ట్ కూడా మనం మాట్లాడే కెమెరా ముందు అది కూడా మొత్తం 5 కలిపి మళ్ళీ 5 కలిపి ఒక వీడియోలాగా చేసి అది పెట్టమన్నారు. అది కూడా అన్లిస్ట్లో పెట్టి పెట్టాలన్నమాట. యూట్యూబ్ వాళ్ళకి పెట్టమంటే ఇంకా అది పెట్టానండి. ఆవిడ చెప్పారనమాట 2-3 డేస్లో మీకు మెసేజ్ అవుతుంది చూడండి అని చెప్పారనమాట. అయితే నాకు 1 డేలోనే వచ్చేసిందండి. 1 డేలోనే మా రీయూజ్ కంటెంట్ ఎగిరిపోయింది, మీరు యూట్యూబ్ పార్ట్నర్ అయ్యారని చెప్పని వచ్చింది. ఇంకా అప్పటి నుంచి పొరపాటున కూడా అండి అది అయ్యింది కదా. ఇంకా నాకు ఎంత హ్యాపీనెస్. మాధురి గారి గురించి చెప్తూ నేను ఒక వీడియో కూడా పెట్టాను అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఆవిడకి చాలా థ్యాంక్స్ అనమాట. చాలా థ్యాంక్స్ అండి. నేను అనుకుంటానండి, ఏదైనా ఒకటి అనుకుంటే దాంట్లో సక్సెస్ అవ్వాలని అనుకుంటా ఎప్పుడైనా సరే. అలా నేను ఇంకా ఇది అనుకున్నాను, దీంట్లో సక్సెస్ కాలేదు అనుకున్నాను అనమాట. 2022 అక్టోబర్లో స్టార్ట్ చేశానండి. కరెక్ట్గా 2023 అక్టోబర్కి మానిటైజేషన్ అయింది. మళ్ళీ 2024 జనవరికా కాదండి 2025 జనవరికి $100 కంప్లీట్ అయినాయి. చూడండి ఎంత టైం పట్టిందో. మానిటైజేషన్ మా రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది కదండి మళ్ళీ మధ్యలో 2023లో అక్టోబర్లో నాకు మానిటైజేషన్ అయిన తర్వాత 3 months వచ్చాయండి. మళ్ళీ 2024లో నేను ఇంకా వదిలేసాను కొన్నాళ్ళు. మళ్ళీ స్ట్రైక్స్ వచ్చాయి. ఇలా మళ్ళీ ఏమో రీయూజ్డ్ కంటెంట్కి 3 నెలలు ఆగాలి. ఇదంతా మొత్తం ఆగి మళ్ళీ మానిటైజేషన్ మళ్ళీ ఎప్పుడైందంటే నాకు 2024 ఆగస్టులో అయిందండి మానిటైజేషన్. 2024 ఆగస్టు. అప్పటిదాకా మానిటైజేషన్ లేదు. అక్టోబర్లో మానిటైజేషన్ అయింది. తర్వాత 3 months పడినాయి డబ్బులు. 3 months బాగానే ఉంది. తర్వాత నుంచి మళ్ళీ మానిటైజేషన్ ఎగిరిపోయింది. రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది. మళ్ళీ 2024 ఆగస్టు 8వ తారీఖున మళ్ళీ నాకు మానిటైజేషన్ అయిందనమాట. కరెక్ట్గా 8వ తారీఖు నాకు మళ్ళీ మెయిల్ వచ్చిందనమాట.
మళ్ళీ ఆగస్ట్ నుంచి నాకు మళ్ళీ వీడియోస్ వరుసగా పెట్టుకుంటూ వస్తే ఆ 4 నెలల్లో నాకు మళ్ళీ మొత్తం కలిపి $100 అయిపోయినాయి అనమాట. అంతకుముందు 3 నెలలు, ఈ 4 నెలలు, మొత్తం 7 నెలలు పట్టిందండి నాకు $100 అవ్వడానికి. కరెక్ట్గా జనవరి ఎండింగ్కి నాకు $100 కంప్లీట్ అయ్యి 2025 జనవరి ఎండింగ్లో కంప్లీట్ అయినమాట. కంప్లీట్ అయినప్పుడు నాకు మెసేజ్ వచ్చిందన్నమాట, నెక్స్ట్ మంత్ మీకు మనీ పడతాయని చెప్పని. దాంట్లోనే దాంట్లోనే వైట్ హిస్టరీ దాంట్లోనే దాని కింద ఫిబ్రవరి ఎండింగ్ 20th నుంచి మీకు 29th లోపు మీకు అమౌంట్ ఎప్పుడైనా పడవచ్చు అని చెప్పని వచ్చేసింది అనమాట. ఇన్ని డాలర్స్ అయిపోయినాయి, $100 కంప్లీట్ అయిపోయినాయని అంతవరకు కట్ అయిపోయిందండి. ఇంకా ఆ తర్వాత $100 తర్వాత మళ్ళీ $1, $2 అనమాట అట్లా యాడ్ అవుతున్నాయి అనమాట. అట్లా పడింది అనమాట. కరెక్ట్గా నాకు ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజు మేము మా అత్తగారి ఊరు వెళ్ళానండి. నేను ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు బస్సులో ఊరికనే చూసుకున్నాను నా అకౌంట్లో, ఏంటో మనీ మళ్ళీ ఇంతకుముందు మనీకి ఇప్పుడున్న మనీకి డిఫరెన్స్ ఉంటుంది కదా, ఏంటి మనీ పడ్డట్టున్నాయే అని చెప్పని యూట్యూబ్ నుంచి అని చెప్పని అప్పుడు చెక్ చేసుకుంటే అప్పుడు మనీ పడ్డాయండి. అప్పుడు డాలర్ ఎంత రేటు ఉందో ఆ రేటుని బట్టి నాకు $100 ఎంత అయితే అంత పడింది అనమాట. అందరు మనీ చెప్పకూడదని అంటారు కదా, ఏదో బొమ్మ చూపించి ఇదైతే ఇన్ని కొంటాము, ఇదైతే ఇన్ని కొంటాము అని చెప్పని. అలా చెప్పాలనుకుంటే కనుక నాకు ఇది $1000 అనుకోండి, ఇలాంటి నేను 8 కొనొచ్చు అనమాట. అంత పడ్డాయన్నమాట నా డబ్బులు అమౌంట్. నేను ఇంకా అసలు ఇంక నుంచి అండి నేను అసలు మామూలుగా నేను ఇంకా ఏదైనా సరే దేవుడికే ఖర్చు పెడదాం అనుకుంటున్నాను డబ్బులు. నాకంటే నా పర్సనల్ అంటే నా ఇంకా హ్యాపీనెస్ అంటే నేను ఇంకా గుళ్ళు తిరగటమే. ఇండియాలో ఉన్న గుళ్ళన్నీ మొత్తం అన్నీ చూద్దాం అనుకుంటున్నాను. మొత్తం ఇప్పుడు మా టూర్స్ అంటారు, అసలు బస్సులు అవి ఉంటాయి కదా, ట్రైన్స్లో కూడా వేస్తున్నారండి ఇప్పుడు. అట్లా అయితే వాళ్ళతో కలిసి మనం వెళ్ళొచ్చు. ఇంకా కొన్నాళ్ళు పోతే ఇంకా మనం ఈ విధంగా కూడా తిరగలేము. 50 ఏళ్ళు వచ్చేసినాయి. తర్వాత ఇంకొంచెం అన్నాళ్ళు పోతే షుగరు, బీపీ, మోకాళ్ళ నొప్పులు అన్నీ వస్తాయి. ఇంకా అప్పుడు అసలు చూడలేము. అందుకని నేను ఇంకా ఎవ్రీ మంత్ ఏదో ఒక చోటకి టెంపుల్స్ కంటూ వెళ్ళటం, దగ్గర టెంపుల్స్. ఇంకా తర్వాత ఇంకా ట్రిప్పులకి వెళ్ళిపోదామని అనుకుంటున్నానండి. ఇంకా టెంపుల్స్ అవి చూడాలని, వాటికి మాత్రమే ఖర్చు పెట్టుకుంటాను నాకు వచ్చిన డబ్బులు. ఇదనమాట. చాలామంది వాళ్ళ ఇంట్లో అవసరాలకు కూడా కొంతమంది బయటకు వెళ్ళలేని వాళ్ళు కూడా యూట్యూబ్ పెట్టుకొని చేస్తారు. కాకపోతే నా వైపు నుంచి ఒక్క సజెషన్ అండి, ఇలా మనం కనిపించకుండా చేస్తే మాత్రం చాలా తక్కువ అమౌంట్ పడుతుందండి. కనిపిస్తూ చేస్తే మాత్రం వాళ్ళేమో సెలబ్రిటీస్ అయితే చూస్తారు, కానీ మనం మామూలుగా సక్సెస్ అవ్వాలంటే చాలా కష్టం అండి. అంటే బెంగళూరు పిల్ల ఇలాంటి వాళ్ళు ఉన్నారు, కొంచెం యూఎస్లో ఫారినర్లో ఉండి పెట్టే వాళ్ళ వీడియోస్ చాలా సక్సెస్ అవుతాయండి. వాళ్ళవి మాత్రం చాలా తొందరగా వాళ్ళవన్నీ చాలా అవుతాయి. మళ్ళీ కొంతమంది ఇంట్లో హెల్పింగ్ ఉంటారండి, భార్యాభర్తలు ఇద్దరు కలిసి కామెడీ స్కిట్స్ చేస్తున్నారు, అలాంటి వీడియోస్ సక్సెస్ అవుతాయి. మళ్ళీ ఇంట్లో పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, ఆ పిల్లల్ని పెట్టుకొని పిల్లలతో వీడియోస్ చేస్తుంటారు, పిల్లలతో ఆడుతూ. లేదంటే ఇంట్లో పెట్స్ ఉంటాయి, పెట్స్తో ఆడుతూ చేస్తారు, అట్లాంటి వాళ్ళే సక్సెస్ అవుతాయి. సినీ సెలబ్రిటీస్, టీవీ సీరియల్స్లో హీరోయిన్స్ వాళ్ళ సక్సెస్ అవుతాయని, కానీ మామూలు మనలాంటి వాళ్ళే సక్సెస్ అవ్వాలంటే చాలా 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 కష్టం అండి. చాలా కష్టపడాలి. యూట్యూబ్ అంటే అంత ఈజీ కాదు. నేను ఒక్కసారి మనీ అందుకుంటే చాలు అని చెప్పని అనుకున్నానండి. మనీ అందుకున్నాను. ఇంకా 4 రోజులు నాకైతే అమ్మయ్య నేను సక్సెస్ అయ్యాను అనుకున్న దాంట్లో మనీ అందుకున్నాను, చాలు ఇంకా చేసినా చేయకపోయినా నాకు వచ్చినా రాకపోయినా చాలు అన్న టైప్లో అనుకున్నానండి. అలా అంత హ్యాపీగా అనిపించింది అనమాట. ఈ విధంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఇలా అందుకున్నందుకు. అందుకని మీ అందరికండి, ప్రతి సబ్స్క్రైబర్, ప్రతి నా ఛానల్లో ప్రతి వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నానండి. కానీ కనీసం ఇప్పుడు అసలు వ్యూస్ చాలా బాగా పడిపోయాడు ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడు అది చాలా ఎవరిదైనా చూడండి, సినీ సెలబ్రిటీస్ కూడా చాలామంది ఇదివరకు అందరి లక్షల్లో ఉండే వ్యూస్ ఇప్పుడు వాళ్ళందరి వేలల్లో వచ్చినాయి. మాకైతే అసలు 1000 వ్యూస్ రావాలంటే చాలా కష్టంగా ఉంది. కనీసం 1000 వ్యూస్ లేకపోతే అసలు ఏమి రాదండి. కనీసం రోజుకి $1 రావడానికి 3 రోజులు పడుతుంది నాకైతే. మీరు పెట్టాలంటే వీడియోస్ మీరు చాలా ఫ్లూయెంట్గా మాట్లాడి, ఇంట్లో చాలా ఎంటర్టైనింగ్గా ఉండి, ఇంట్లో మీ వాళ్ళ కోఆపరేషన్ ఉన్న వాళ్ళని అయితే మాత్రం చాలా చక్కగా ఈజీగా సక్సెస్ అవ్వచ్చండి. అలాంటి మాత్రం ఇట్లా వాయిస్ ఓవర్ ఇస్తూ ఫొటోస్ పెడుతూ ఉంటే మాత్రం చాలా అంత అమౌంట్ అయితే మాత్రం పడదండి. చాలా కష్టపడాలి. $100 అవ్వాలంటే దాదాపు 6 నెలలు వెయిట్ చేయాలంట. 6 నెలలు వెయిట్ చేస్తే కానీ $100 పడవు అనమాట. $100 అవ్వాలంటే. అందుకని మీరు అదే కనుక మామూలుగా ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు హెల్ప్ చేసే ఇప్పుడు రాజు వాళ్ళకంటే వీళ్ళు ఉన్నారు చూడండి,
మళ్ళీ కొంతమంది టీవీ స్టార్స్ వాళ్ళైతే భార్యాభర్త ఇద్దరు కలిసి చేస్తుంటారు. నాకు సుష్మా కిరణ్ వాళ్ళ వీడియోస్ నచ్చుతాయండి. భార్యాభర్తలు టీవీ సెలబ్రిటీ వాళ్ళ మాత్రం ప్రతిరోజు చూస్తే వాళ్ళ పెట్స్ ఉంటాయి ఇంట్లో, వాళ్ళ బాబు ఉంటాడు, ఇవి చూపిస్తుంటారు అనమాట. అలా పెట్టే వాళ్ళైతే వాళ్ళ వీడియోస్ అయితే అలాంటి వాళ్ళైతే చాలా తొందరగా వాళ్ళ ఏంటంటే లక్షలు వాళ్ళు తెలుసా, కొంతమంది యూట్యూబ్ మీద ఎన్ని చేసే వాటి మీద అపార్ట్మెంట్లు కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంతెందుకంటే ఆదిరెడ్డి గారు కేవలం బిగ్ బాస్ రివ్యూస్ చెప్పినందుకు ఒక్క నెలలో ఆ బిగ్ బాస్ రివ్యూస్ వల్ల వచ్చింది 33 లక్షలు వచ్చాయంటండి లాస్ట్ ఇయర్. దాని మీద 33 లక్షలు సంపాదించి ఆయన స్థలం కొని వాళ్ళ ఊళ్ళో కావాల్లో పెద్దది డూప్లెక్స్ హౌస్ ఇల్లు కూడా కట్టుకున్నారు. అలా కూడా సక్సెస్ అవుతారు. ఆయన మళ్ళీ నార్మల్ నుంచే వచ్చారు. కేవలం మనకు వాక్చాతుర్యం ఉండాలన్నమాట, ఎదురు వాళ్ళని ఆకట్టుకునే శక్తి ఉండాలి, వాక్చాతుర్యం ఉండాలి, కంటిన్యూగా మాట్లాడగలిగే ఇది ఉండాలి. ఇప్పుడు మాధురి టెక్ వాళ్ళు ఉన్నారు, ఆవిడ ఇప్పుడు సక్సెస్ అయిపోయారు బాగా. ఆవిడ ఏంటంటే టెక్ ఛానల్ మీద ఆవిడ చాలా బాగా చెప్తారనమాట. ప్రతిదీ చిన్న మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ ఆ ఛానల్ చూడండి, ప్రతి చిన్నది మనకి ఏ డౌట్కి అన్నిటికీ దాని సొల్యూషన్లు ఉంటాయి ఆవిడ దాంట్లో మాత్రం. మాధురి టెక్ వాళ్ళు, సాయి కృష్ణ అవి మాత్రం మధురాకైతే కొంచెం మనం ఏంటంటే ఎడ్యుకేటెడ్ అయ్యి ఉంటే కనుక వాళ్ళు చెప్పినవి మనకు తొందరగా అర్థం చేసుకోగలం. లేదంటే చాలా కష్టంగా, అంటే వాళ్ళు చాలా ఫాస్ట్గా చెప్తారనమాట. అంటే కింద నుంచి చెప్పరు, ప్రతిదీ చిన్న విషయం దగ్గర నుంచి చెప్పరు. ఈవిడైతే ప్రతిదీ ప్రతి చిన్న విషయాన్ని కూడా టచ్ చేస్తారనమాట. వాళ్ళని ఏంటంటే డైరెక్ట్గా చెప్పేస్తారు, ఏ ప్రొసీజర్ అయినా మనకి డైరెక్ట్గా చెప్పేస్తారు. మనకి ఏంటంటే కొంచెం అందుకోవాలంటే ఏంటంటే కొంచెం సాఫ్ట్వేర్ తెలిసిన వాళ్ళైతే గబాలను అందుకోగలరు. మాధురి టెక్ వాళ్ళు చూడండి, మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ ఆవిడైతే మాత్రం చక్కగా మీకు అర్థమవుతాయి. ఆవిడకి కూడా నేను మళ్ళీ ఇంకోసారి థ్యాంక్స్ చెప్తున్నానండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. నేను చాలా లెంతీ అయిందండి వీడియో, కానీ నాకు చెప్పాలనిపించింది. ఎవరైనా కొత్తగా పెట్టాలనుకునే వాళ్ళు, యూట్యూబ్ పెట్టాలనుకునే వాళ్ళ కోసం అని చెప్పింది నేను చేశాను అనమాట. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండె మెడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఆల్.